ఆలోచించిన సార్, నేను కొంచెం తెలివిగా ఆలోచించిన, ఏం చేస్తే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి. రోజు కూలీ చేసుకునేటోళ్ళం, నేను కూడా అప్పుడు ఒక కూలీదాన్నే కదా. అందుకని నేను ఏం ఆలోచించిన అంటే కిరాణా కొట్టు పెట్టుకుంటా, నా ఇంట్లోకి వెళ్తుంది, అట్లనే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి అని నేను కిరాణా షాప్ పెట్టుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈ కరోనా టైంలో నా భర్తకు బయట ప్రైవేట్ హోటల్లో పనిచేసేసారు ఆయన. అది పోయింది. ఇంకా నాకు ఏడుపు వచ్చింది, ఏం చేయాలి, ఉత్త కిరాణా షాప్తో ఏం నడుస్తుందని అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్. పాలు పెరుగు నెయ్యి అవన్నీ అమ్ముకుంటాం, అయితే నేనే పనీర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పనీర్ బిజినెస్ మొదలుపెట్టిన సార్. నా భర్త నేను ఇప్పుడు 5,000తో మొదలుపెట్టిన నా వ్యాపారము ఈరోజు నేను సంవత్సరానికి 10 లక్షల టర్నోవర్తోని నెలకి 20,000 సంపాదిస్తున్నా సార్. నా పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు సార్, ఇంకో బాబేమో బీటెక్ చేసిండు సార్. బీటెక్ చేసిండు. ఇద్దరు కొడుకులే సార్. నాకు కట్నం తీసుకుంటావా? పెళ్ళిళ్ళకి తీసుకోను సార్. తీసుకోవా? తీసుకోండి. మాట ఇస్తున్నావా? మాటే సార్, మీకు ఇచ్చానంటే నా అన్నకి ఇచ్చినట్టే సార్. అదే మళ్ళా జవహర్ నగర్ లో నాకు అందరు తెలుసు సార్. మేమందరం మీ కాదు సార్, మీరు బాగా తెలుసు. మీరు ఎప్పుడు వచ్చినా జవహర్ నగర్ లో నేను ఉంటాను. మీరు అందరు ఓటేసిండ్రు, కానీ కొడుకు పెళ్ళప్పుడు తెలుసుకుంటే నువ్వు కట్నం తీసుకున్నావు. ఖచ్చితంగా తెలుసుకోండి సార్. అయితే నాకు సంఘం నుంచి డబ్బు ఒకటే కాదు సార్, మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి. సో అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోదాం వద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్ నేను. అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు. కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్. మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా, ఈరోజు మా సంఘానిది 2.5 లక్షలు ఉంటుంది సార్. మేము ఎవరికన్నా చిన్న పేద అమ్మాయి పెళ్లి చేస్తానన్నా, లేకపోతే చదువుకుంటుందన్న 1 లక్ష రూపాయలు మేము అందరం కలిసి ఇచ్చేస్తాం. బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతిలాడి మరీ లోన్స్ ఇస్తున్నారు సార్. మేము అంతా మంచిగా రీపేమెంట్ చేసుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మేము రీపేమెంట్ ఎక్కడా సంఘాల ద్వారా ఆగిపోయింది లేదు సార్. కాబట్టి మేము ఇట్లా పనీర్ అది నేను తయారు చేసుకుంటున్నా కదా సార్, ఇట్లా అమ్ముకుంటూ నాతోటి ఉన్న మహిళలకు కూడా నాకు ఉపాధి కల్పించడం జరిగింది సార్. ఇలా సుధమ్మ గారు ఆమె చెప్తున్న విజయాలు అందరికి కూడా ఉన్నాయి కదా, మీ అందరికి కూడా. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మీ అందరి విజయాలు కూడా అమ్మా సార్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా మెప్మా డిపార్ట్మెంట్, ఇప్పుడు ఒక మా ముఖ్యమంత్రి వారికి, సభ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా రుచికరమైన మాటలు వినబోతున్నాం. కూరగాయలలో వంకాయ రాదట, మరి వంటలలో చెప్పుతలే ఏంది? వంటలలో దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ రారాజు అని సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి అన్నాడు సార్. మన వాళ్ళు అక్కడ చేసిన చెప్పుతల్లి. నీ పేరు, నువ్వు సాధించిన విజయాలు చెప్పు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నవనీత, గట్కేసర్ మండల్, అంకుషాపూర్ విలేజ్. భవానీ పొదుపు సంఘంలో నేను 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి నేనే గ్రూప్ లీడర్గా ఉండి ఇప్పటికీ కూడా నేనే గ్రూప్ లీడర్గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్. అట్లా ఉంటుండగా నేను ఒక 2 ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా? వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో జెండా ఉండా, ఎవరుండ్రు? సరే రాసి పెట్టుకో, ఆమెకు టికెట్ ఇద్దాం ఎన్నికలలో, సరేనా? థ్యాంక్ యూ సార్. అప్పట్లో నేను 2 ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక 5,000 వరకు అట్లా లోన్ తీసుకొని కుట్టు మిషన్ తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని నా చేతిల ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న కుట్టు మిషన్ లాగా ఆలోచించిన. మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా భారీ ఎత్తున చేసుకుండి బాగానే నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు, చక్రవడ్డీలతో 20 లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టు మిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెర్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా ఆర్డర్స్ పైన పంపించడం జరిగింది. మా మేడం వాళ్ళు నన్ను సెర్ఫ్ నుంచి బాగా. ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తున్నావు అమ్మా? నెలకు 2,50,000 సంపాదిస్తా సార్. అమ్మో, వచ్చే ఎలక్షన్కు నేను అప్పు అడగాల్సిందే. సరస్ మేళాలో పిల్లలు ఎంతమంది అమ్మా? 3 సార్. చదివిస్తున్నావా? చదివిస్తున్నా సార్. పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాయిన్ చేసిన.
ఇద్దరు పిల్లలు చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ మంచిగా చదివించుకుంటున్నామా? పిల్లల్ని బాగా చదివించుకో. పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకొని హ్యాపీగానే ఉన్నాం సార్. థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు సరస్ మేళాలోకి వెళ్ళి నేను ఎప్పుడు వెళ్ళిన 12 రోజులలో నేను 5 లక్షల 6 లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ పోను 2,500,000 నుంచి 3 లక్షల వరకు నేను 12 రోజులలో సంపాదించుకొని వస్తున్నా సార్. చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికి 11 సరస్ మేళాలలో నేను పార్టిసిపేట్ చేసుకున్నా. థ్యాంక్స్ అమ్మా. కేరళ ఢిల్లీ ప్రగతి మైదానం వెళ్ళింది, ఢిల్లీ నుంచి కేరళ అన్నింటిలో పాల్గొన్నది. థ్యాంక్స్ అమ్మా. ఇంకా చాలా పెద్ద విజయగాథ. ఇప్పుడు ఒక తల్లి ఉంది, బిడ్డల్ని కన్నదు, బిడ్డలు ఉన్నారన్న ఏ అనిత, ఒక్క నిమిషం చెప్పు తల్లి. 60 సెకండ్లలో నీ 30 ఏళ్ళ విజయగాథ చెప్పేసి. అందరికీ నమస్కారం సార్. నా పేరు అనిత, నాది అంక్షాపూర్ విలేజ్, గట్కేశ్వర్ మండల్ అంక్షాపూర్ విలేజ్. నేను 2014లో ఒక గ్రూప్లో చేరి 50,000 పెట్టి ఒక బర్రెని తీసుకున్నా సార్. తీసుకొని వచ్చేటప్పుడే దానికి ఆడబిడ్డ జన్మనిచ్చి తీసుకొని వచ్చినాం. కొనేటప్పుడే కొన్నాక అది వరుసగా 5 బిడ్డలకు జన్మనిచ్చింది. అందరూ ఆడపిల్లలే. దానికి లక్ష్మి అని పేరు పెట్టుకున్నాము. ఇప్పటికి దాంతో పాటు ఇంకా 25 పశువులు మా దొడ్లో వాటికి పోషణ చేసుకుంటూ ఇద్దరికి ఉపాధి కల్పించుకుంటా నా జీవితము సాగిస్తున్నా సార్. ఎన్ని లీటర్ల పాలు వస్తావమ్మా? అంటే 60 లీటర్లు అవుతాయి సార్. 60 లీటర్ల ఎంత వస్తుంది లీటర్కు? మాదే డైరీ ఉంది సార్, విజయ డైరీ. మా సార్కు విజయ డైరీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ చేసుకుండ్రి అని అంటే విలేజ్లో లాలాపేట డిస్ట్రిబ్యూటర్ ఏమో ఎన్ఎఫ్సి నగర్ ఉంది సార్. మేము అన్ని బోనస్ 4 రూపాయలు ఇస్తుర్రా ఇప్పుడు విజయ డైరీ? 10 సంవత్సరాల నుండి బోనస్ రాలేదు సార్. వస్తుంది అని ఆశ చెప్పారు, రాలేదు. దాని గురించి మా సార్ కూడా ఎదురు చూస్తుండే సార్. రైతులకు చెప్పలేకపోతున్నాం మేము కూడా. ఏప్రిల్ నెల నుంచి మీకు బోనస్ 4 రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్ననే విజయ డైరీలో వచ్చిన వాళ్ళందరికీ బోనస్ ఇస్తా అని గత ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక్కసారేమో విడత చేసింది సార్. మళ్ళీ వేయలేదు. ఇప్పుడు చెప్పలేక అందరికీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది. నా సక్సెస్ స్టోరీ. పాత బకాయిలు కట్టుడు జర కష్టం అనుకుంటా కానీ కొత్తవి మాత్రం నెల మీకు వచ్చేటట్టు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన అన్ని పెండింగ్ పెట్టుకుని అవి కట్టాలంటే నా నడువు వంగేటట్టు ఉంది. ఓకే, అందుకోసమని ఇది చేస్తున్నా. పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. బాబుని బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాము. బీటెక్ అయిపోయింది. పాపది బీటెక్ 3rd ఇయర్ సార్. ఇప్పుడు ఏ కాలేజ్? అంకుషాపూర్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. అవునా? ఓకే, మంచిగా చదివించుకోమా పిల్లలు. ఒక చిన్న మాట చెప్పినాక ఇప్పుడు అసలైన కార్యక్రమం. భారతదేశంలో బాకీ తెచ్చుకోవడం కాదు, కట్టడంలో నంబర్ 1 రాష్ట్రం ఇది. అందరు కలిసి చెప్పండి ఏది? మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సందేశం. ఇప్పుడు పెద్ద సందేశం ఏం లేదమ్మా. మీ డ్రెస్ కోడ్ బాగుంది. మరి మీ అందరూ డ్రెస్ చూడంగానే సంతోషం అనిపిస్తుంది.